రైట్ ఇక బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. గల్ఫ్లో యుద్ధం మన రైతుల బతుకులతో చెలగాటమాడుతోంది. రాష్ట్ర ఎగుమతుల్లో 20% వాటా ఉన్న ఏపీ ఇప్పుడు తీవ్రంగా నష్టపోతోంది. కోడిగుడ్లు, అరటి, రొయ్యలు, బియ్యం ఇలా ఏ పంటను చూసినా రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఏపీ ఎగుమతి రంగం కోలుకోవటానికి చాలా టైం పడుతుందని ఆర్థిక నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని రైతులకు నష్టపరిహారం ప్రకటించడమో లేదా ఈ సరుకును అమ్ముకోవడానికి కొత్త మార్కెట్లను చూపించడమో చేయాలి. లేకపోతే ఈ సంక్షోభం నుంచి మన రైతులు గట్టెక్కడం కష్టమనే వాదన కూడా వినిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ న్యూస్లో మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఏపీ అసోసియేట్ ఎడిటర్ అయిన వాసు కూడా సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. జమ్మమ్మ, మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే దాదాపు ఏపీ నుంచి 20% ఎగుమతులు అవుతుంటాయి ఇతర దేశాలకి. ప్రస్తుతం యుద్ధం కారణంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న యుద్ధం కారణంగా అయితే రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా రొయ్య అవ్వచ్చు, గుడ్లు అవ్వచ్చు, అరటి అవ్వచ్చు, బియ్యం, బాస్మతి బియ్యం కూడా మన బియ్యానికి, ఇండియాకి చెందినటువంటి బాస్మతి బియ్యానికి కూడా ఎంతో అక్కడ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎగుమతి అయ్యేటువంటి ఇవన్నీ కూడా నిలిచిపోయి తగ్గిపోవడంతో గత కొన్ని రోజులకు కూడా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి అవుతుంది. మరి ప్రధానంగా ఆక్వా రంగం బాగా దెబ్బతినేది ఏంటంటే గోదావరి జిల్లాలో ఆక్వా రంగం ఈ పశ్చిమాసియా యుద్ధం కారణంగా భారీ ఎత్తున ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. దాదాపు 25,000 కోట్లు నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని కారణంగా చాలా మొత్తం కూడా ఇంతకాలం కూడా ఇప్పుడు కూడా న్యాయమైన పిల్లలు, రొయ్యి పిల్లలు దొరక్క, మందులు సరిగా లేక అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు రొయ్యలు అమ్ముకుని చేద్దాం అనుకునే పరిస్థితిలో ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా మనకు ఏపీలో సంబంధించి అయితే బియ్యం అవ్వచ్చు, కోడిగుడ్లు అవ్వచ్చు, లేకపోతే అరటి అవ్వచ్చు, ప్రధానంగా రొయ్యలు అంటే ఉభయ గోదావరి జిల్లాలో దాదాపు 2 లక్షల ఎకరాల్లో మొత్తం కూడా సాగు చేసే పరిస్థితి ఉంది. దీనివల్ల ఎగుమతులు నిలిచిపోవడం వల్ల షిప్పింగ్ ద్వారా కానీ లేకపోతే విమానాల ద్వారా కానీ వెళ్ళేటువంటి మొత్తం ఎగుమతులను కూడా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆక్వా రంగానికి భారీగా నష్టం వాటిల్తుందని ఇప్పటికే రైతులైతేనే లేకపోతే అంచనా వేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం రొయ్య ధర చూసుకుంటే ఒకసారి ప్రజెంట్ ప్రస్తుతానికి అందిన తాజా సమాచారం ప్రకారం అయితే దాదాపు రొయ్య ధర కేజీకి 300 నుంచి 230, అంటే దాదాపు 100 నుంచి 70 రూపాయలు తగ్గిపోయింది కేజీకి. దీనివల్ల కూడా రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఎక్కువ ఆక్వా రైతులు అంటే భీమవరం అవ్వచ్చు, ఏలూరు అవ్వచ్చు, ఆ జిల్లా మొత్తం కైకలూరు అవ్వచ్చు, తదితర ప్రాంతాల్లో రొయ్యలు ఎక్కువ పండిస్తారు. రొయ్యల ఎగుమతి కూడా ఎక్కువ ఉంటుంది. వాళ్ళందరికీ కూడా నష్టం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. దాదాపు 2 లక్షల ఎకరాలు అంటే ఉభయ గోదావరి జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో ఈ రొయ్యి పంట సాగుతుంది. ఇదందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ప్రధానంగా దీనికి రవాణా సమస్యలు ఏంటంటే హార్మోజ్ జలసంధి వద్ద ఉధృత, అంటే వెళ్ళినటువంటి నావలు కానీ మొత్తం కూడా రవాణా చేయాల్సినటువంటి అన్నీ కూడా ఆగిపోయి ఎక్కడ కూడా వెళ్ళని పరిస్థితి ఏర్పడింది. ఎగుమతులు కూడా వెళ్ళని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పటికే నాణ్యత లేని రొయ్యి పిల్లల వల్ల, మందుల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులు ప్రధానంగా ఈ యుద్ధం కారణంగా మరింత ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా బాస్మతి బియ్యం కూడా మనకి చాలా డిమాండ్ ఉంది ఇతర దేశాల్లో. ఆ బియ్యం ఎగుమతులు కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. కోడిగుడ్లు అవ్వచ్చు, అరటి అవ్వచ్చు, ఇతర ఉత్పత్తులు అన్నీ కూడా ఆగిపోయి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఇదే కనుక మరో వారం 10 రోజులు కనుక నడిస్తే ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రైతాంగానికి, పండించే రైతాంగానికి, ఆక్వా రంగానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని ఆక్వా రంగం రైతులైతేనే మిగిలిన రైతులైతే కోరే పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు కూడా వీటికి చాలా డిమాండ్ ఉంటుంది. ఇప్పటివరకు కూడా అనేక దేశాలకి, యూరప్ దేశాలకి ఎగుమతి చేయడం, ఆయా దేశాల్లో మన పంటలకి, రొయ్యలకి కానీ ఇలా చాలా డిమాండ్ ఉండడం, చాలా ఇష్టంగా వాళ్ళు ఆరగించడం జరుగుతుంటుంది. అటువంటిది అన్నీ కూడా ఆగిపోవడంతో మొత్తం నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. మొత్తం ఆక్వా రంగం అవ్వచ్చు, లేకపోతే వరి పండించే రైతులు అవ్వచ్చు, అరటి పండించే రైతులు అవ్వచ్చు, కోడిగుడ్లు, చికెన్ సంబంధించి కోడిగుడ్లు రైతులు కూడా ఉన్నారు. వీళ్ళందరం కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి. వీళ్ళకి ఏమన్నా సబ్సిడీ ఇవ్వడం కానీ లేదా ప్రభుత్వం సహాయం చేయడం కానీ ఆదుకోకపోతే వీళ్ళందరూ కూడా తీవ్రంగా నష్టపోయి రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. జమేమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.